హోప్ అని మొదలు పెట్టాము ఇవాళ. ఆ హోప్ అనేది అలాగే ముందుకు వెళ్తూ 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 తోపు లెవెల్ రిజల్ట్ అనేది తీసుకొచ్చింది. ఎందుకంటే డ్రా ఈజ్ ద ఓన్లీ ఫేవరబుల్ రిజల్ట్ ఇండియాకి, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే ఇండియా ఈ మ్యాచ్ గెలిచే అన్ని హక్కులు కోల్పోయింది 311 వెనకబడినప్పుడు. అలాంటి పరిస్థితుల్లో 0-4-2 దగ్గర నుంచి 188 పార్ట్నర్షిప్. బెన్ స్టోక్సే వచ్చాడు మళ్ళీ అక్కడ రాహుల్ వికెట్ తీయడానికి. ఆ తర్వాత శుభ్మన్ గిల్ 100 కొట్టాడు, ఆర్చర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అరే ఏంద్రా ఇది 2-2 4 వికెట్లు పడిపోయాయి, రిషబ్ పంత్ రాడు అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇంకొక 200 పైన పార్ట్నర్షిప్. జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆల్రౌండర్సే. ఇద్దరు అద్భుతమైన రీతిలో ఎప్పటికప్పుడు అవకాశం వస్తే అప్పటికప్పుడు కాంట్రిబ్యూట్ చేయడానికి వెనుకాడని బ్యాటర్స్ ఇద్దరు కూడా. బాల్తో కూడా జడేజా 4 వికెట్లు, అలాగే సుందర్ 2 వికెట్లు తీశాడు. అండ్ ఇక్కడ డ్రా చేయాల్సిన సందర్భంలో సెకండ్ సెషన్ లో ఏం కాన్ఫిడెన్స్ ఇద్దరు ఆడారబ్బా. వికెట్ కోల్పోలేదు సరిగదా, లీడ్ లోకి వెళ్ళారు. ఫస్ట్ బాల్ జడేజా రూట్ డ్రాప్ చేశాడు. అండ్ దాంతో ఈ మ్యాచ్ కూడా డ్రాప్ చేసేసాడా అనే డౌట్లోకి వెళ్ళిపోతాడు జో రూట్. బెన్ స్టోక్స్ కి గాయమైంది, అది ఇండియాకి అడ్వాంటేజ్ గా మారింది. అయినా 8 ఓవర్లు వేసాడు ఫస్ట్ స్పెల్లో. ఆ తర్వాత 3 ఓవర్లు షార్ట్ బాల్ వేసే ప్రయత్నం చేశాడు, కుదరలా, వర్కౌట్ గాల. వాషింగ్టన్ సుందర్ అదరగొట్టాడు, రవీంద్ర జడేజా బెదరగొట్టాడు. లాస్ట్ లో బెన్ స్టోక్స్ వచ్చి షేక్ హ్యాండ్ చేసుకుని డ్రా అన్నాడు. జడేజా మాత్రం నన్ను ఎందుకు అడుగుతున్నా, మా కెప్టెన్ అడిగన్నాడు. నార్మల్ గా ఐడియల్ కండిషన్స్ లో జడేజా వెళ్ళిపోయేవాడే. కాకపోతే ఇక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు వీళ్ళు 100 ఏం కొడతారులే అన్నట్టుగా వచ్చారు. మేము 100 కొట్టు చూపిస్తాం, మీరు బౌలింగ్ ఏంటి అని చెప్పారు. అండ్ దాంతో పిచ్చి పిచ్చిగా బౌలింగ్ వేశాడు హ్యారీ బ్రూక్. ఈ 100 బ్రూక్ లాంటి బౌలర్స్ అగేన్స్ గా కొట్టాడా కాదు, అద్భుతమైన బౌలర్స్ ని ఫుల్ ప్రెషర్ సిచ్యువేషన్ లో ఎదుర్కొని కొట్టాడు. సుందర్ అలాగే చేశాడు. టాప్ లెవెల్ ఫుల్ వీడియో వస్తుంది, అప్పటిదాకా స్టేట్ ఉంటుంది.